9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య అన్నారు। నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని పోలింగ్ ముగిసిన అనంతరం తన సహచర నాయకులతో కలిసి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు। మండల వ్యాప్తంగా జరిగిన ఓట్ల సరళిని పరిశీలించినట్లయితే తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంతో ఓట్లు వేశారని, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5% అధికంగా ఓట్లు పోలయ్యాయని, ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపునకు సంకేతమని వారు తెలిపారు। లోక్సభ ఎన్నికల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మండలంలోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఎనలేని సేవలు అందించారని, వారందరికీ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారన్నారు। ఈ కార్యక్రమంలో చెలిమల శ్రీనివాస్, దినకర్, సుంచా భూమయ్య, నిశాంత్, రోహిత్, పిట్ట గంగయ్య, గంగ నర్సయ్య, పిట్ల నాగమల్లేషు, సుంచా చిన్నబాలయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు। ఓసీబీసీల నుండి కూడా దాదాపుగా మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైనట్టుగా మా పరిశీలనలో తేలింది। ఖచ్చితంగా దర్పల్లి హెడ్ క్వార్టర్లో కానీ మండలంలో కానీ మేము భారీ మెజారిటీతో ముందంజలో ఉంటామని ఓటింగ్ సర్లీ మాకు అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం। దీనికి ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాదాపు సాయంత్రం 7 గంటల వరకు మా పార్టీ పోలింగ్ ఏజెంట్లు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎండలో కూడా పూర్తిగా 13 గంటల పాటు కష్టపడి పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిపించినందుకు అన్ని గ్రామశాఖ అధ్యక్షులకు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా కమిటీ మెంబర్లకు, అలాగే వివిధ శాఖల మండలాధ్యక్షులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున్న పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఖచ్చితంగా మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం। అంటే 3 పార్టీలు పోటీ చేసినాయి కదా, మీ పార్టీ ఎవరితోని ఉంటుందంటారు? టీఆర్ఎస్ దాదాపుగా పోటీలో ఉన్నట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు। మాకేమైనా పోటీ ఇస్తుందంటే బీజేపీ మాత్రం పోటీ ఇచ్చినట్టుగా అనిపించింది। అది కూడా కొంత అర్బన్ ఏరియాలో, అంటే మండలంలో మండల కేంద్రం అర్బన్లా ఉన్న దర్పల్లి హెడ్ క్వార్టర్లో, అలాగే రామడుగు లాంటి, దుబ్బాక లాంటి కొంత పెద్ద గ్రామాల్లోనే కొంత పోటీలో ఉంది, కానీ తండాలలో చిన్న గ్రామాల్లో బీజేపీ పోటీలో ఉన్నట్టు మాకు అనిపించలేదు। ఖచ్చితంగా పోటీ అయితే బీజేపీతోనే ఉంటుంది, ఖచ్చితంగా మాకే మెజార్టీ వస్తుంది। ఈరోజు జరిగినటువంటి ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెంచుకుంటుందని భావిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యంగా దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన ముఖ్యమైనటువంటి ప్రజా తరపున చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా బీజేపీని నిలదీసేటువంటి స్థాయి కలిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈసారి మేము భారీ మెజార్టీని సాధిస్తామనే ధీమాలో ఉన్నాం। ప్రజలు కూడా మరి మాకు అనుకూలంగానే తీర్పునిస్తారని చెప్పి ఇప్పుడు పోలింగ్ సరళిని బట్టి మాకు అర్థమైంది। తండాలలో కానీ, ఊర్లలో కానీ, హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు కాంగ్రెస్ పార్టీని మేజర్గా ఆదరించారు, ఓసీలు కూడా ఆదరించారు। కాబట్టి మాకు ఈసారి మెజార్టీ వస్తుందనే ధీమాలో మేము ఉన్నాం। ఈసారి జీవన్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి ఉంటుంది। అదేవిధంగా ఈరోజు మా పోలింగ్ సరళిని పరిశీలించడానికి కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దర్పల్లి వరకు వచ్చి చూసి మరి కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ఆయన మాట్లాడుకోవడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది। మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మెజార్టీ సీట్లు, ఎంపీ సీట్లు తీసుకుంటామని నమ్మకంతో ఉన్నాం। అంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అంచనా ఉందండి, ఎన్ని సీట్లు వస్తాయి? మ్యాక్సిమం మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10 నుంచి 14 సీట్లు మాకు రావాలా। సరే, ఒకవేళ ఒక సీటు అటు ఇటు అయినా 14 వరకు సాధిస్తామనే ధీమాలో మేమందరం కార్యకర్తలు అందరం ఉన్నాం। అదేవిధంగా మా దర్పల్లి మండలం లోపల కార్యకర్తలందరినీ ఏకతాటిపై నడిపించడానికి కానీ మా మండల అధ్యక్షులు
మంచి కృషి చేసారు. అందరం కలిసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి మండల నాయకత్వం కరెక్ట్గా చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని కార్యకర్తలు కానీ అందరం భావించి ఇప్పుడు మా మండల కమిటీకి కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ ప్రత్యర్థి ఎవరంటారు? మాకు బీజేపీ ప్రత్యర్థి టీఆర్ఎస్ అనేది ఎక్కడ లేదు, ఉండదు కూడా. ఇంకా ఈ ఎన్నికల తర్వాత ఇంకా టీఆర్ఎస్ కనుమరుగు అయిపోతుంది, ఇంకా ఉండదు. ఎందుకంటే వాళ్ళ తిరిగా దోపిడీ చేసే వాళ్ళకంటే ఎక్కువ దోపిడీదారులు వస్తేనే ఎవరైనా మునుగుతారు, కానీ మంచి వాళ్ళు ఉంటే ఎక్కడ ఊరిగా వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేసేవారు. మనకు ఎప్పుడైతే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన మోసాలు కానీ వాళ్ళు చేసిన దోపిడీ ఎవ్వరు కూడా అరికట్టలేరు. 70 ఏళ్ళలో చేయలేని అప్పులు ఈయన 10 ఏళ్ళలో చేసి చూపించాడు. అంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇక మాకు పోటీ అనేది బీజేపీ.